గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియోకే పార్ట్ 2 అన్నమాట. దానికే కంటిన్యూషన్. ఫస్ట్ అయితే గోల్డెన్ ప్యావిలియన్ రెస్టారెంట్ వెళ్ళామని చెప్పాను కదా, అక్కడి నుంచి డైరెక్ట్గా నెక్స్ట్ గోల్కొండ ఫోర్ట్ వెళ్ళామన్నమాట. సో ఈ వ్లాగ్ అంతా గోల్కొండ ఫోర్ట్ మొత్తం చూపిస్తాను. సో స్టే ట్యూన్ అండ్ లెట్స్ గో. సో మేమైతే గోల్కొండ ఫోర్ట్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఎప్పుడూ చిన్నప్పుడు ఫ్యామిలీతో వెళ్ళానమాట గోల్కొండ ఫోర్ట్. ఒకప్పుడు హైదరాబాదే అంటే హాలిడేస్కి ట్రిప్స్ కోసం అని ప్లేసెస్ వెళ్తాం కదా, అలా హైదరాబాద్ వచ్చామన్నమాట. హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ అన్నీ తిరిగాము. అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను ఫ్యామిలీతోటి, మళ్ళీ ఇప్పుడు వచ్చానన్నమాట. అండ్ గోల్కొండ ఫోర్ట్ అంతా చూపిస్తాను. సో ఎంట్రన్స్కి అయితే వచ్చేసి పర్ పర్సన్కి 25 రూపీస్ టికెట్ అనమాట. ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే అలా. ఫారినర్స్ ఎవరికైనా కనుక 300 రూపీస్ టికెట్ అనమాట. అండ్ గోల్కొండ ఫోర్ట్ ఓన్లీ 5:30 దాకా మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది. సో మేము చాలా లేట్ వచ్చాము, ఫాస్ట్గా వెళ్ళాలి. కాకపోతే కిందనే సన్సెట్ ఉందన్నమాట. చాలా బాగుండే ఆ రోజు వెదర్ అంతా కూడా. ఫుల్గా ఫొటోస్ దిగాము, కిందనే చాలా ఫొటోస్ దిగాము. ఎంత బాగుందో క్లైమేట్ మాత్రం. మేము వెళ్ళే ప్లేస్ ఏదైనా కానీ అక్కడ మామిడికాయలు దొరికితే మాత్రం ఆగమన్నమాట. మంచిగా మామిడికాయలు తీసుకొని అలా తినుకుంటూ ఉన్నామన్నమాట. కిందనే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎంత బాగుందో ప్లేస్ మాత్రం. ఆ రోజు వీకెండ్ అవ్వడం వల్ల కావచ్చు, చాలా క్రౌడ్ ఉండే, అసలు ఫుల్ జనం ఉన్నారు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంతగా క్రౌడ్ అనిపించలేదు, చాలా తక్కువ జనమే ఉండే ఫ్యామిలీతో వచ్చినప్పుడు. ఇంకా చాలా పైకి ఎక్కాలన్నమాట. పైకి ఎక్కితే వ్యూ చాలా బాగుంటుంది. మేము ఎక్కలేకపోయాము. ఎన్ని స్టెప్స్ ఉన్నాయో అసలు. మధ్యలో కొంచెం ఆగుతూ ఎక్కామన్నమాట. చాలా స్టెప్స్ ఉంటాయి. అండ్ అక్కడ చూసారు కదా మీరు, అయ్యే జైల్స్ అనమాట. అంతకుముందు ఖైదీలను అక్కడే ఉంచేవారు. అండ్ మన గోల్కొండ మోస్ట్లీ ఫేమస్ ఎందుకంటే ఇక్కడ డైమండ్ మైనింగ్ జరిగేది. అండ్ మన ఇండియాలోనే ద మోస్ట్ వాల్యుబుల్ డైమండ్ అయిన కోహినూర్ డైమండ్ కూడా ఇక్కడే దొరికింది. సో ఇక మేము పైకి కూడా రీచ్ అయిపోయాము. ఇక్కడైతే అమ్మవారి గుడి ఉంటుందన్నమాట. మేము అమ్మవారి గుడి దర్శనం చేసుకొని ఇంకా పైకి వెళ్తే ఇంకా స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా ఇంకా పైకి వెళ్ళొచ్చు అనమాట. అక్కడి నుంచి వ్యూ ఉంది, ఎంత బాగుందో మీకు కూడా చూపిస్తాను ఆ వ్యూ ఎలా ఉంది అన్నది. కానీ మేము పైకి వచ్చిన తర్వాత ఎక్కిన అంతసేపు కూడా పైన ఉండలేకపోయాం. ఎందుకంటే 6కి ఎగ్జిట్ చేసేస్తారు, అందరినీ వెళ్ళిపోమంటారనమాట 6 అవ్వగానే. సో ఈ దారి చూసారా పైకి ఎక్కడానికి ఎలా ఉందో, అసలు ఘోరంగా ఉండే. దారంతా కూడా ఫుల్ చీకటిగా ఉండే. కొంచెం దూరం మాత్రమే ఇలా చీకటిగా ఉంది. స్టెప్స్లో అంటే లోపల ఉన్నాయి అన్నమాట స్టెప్స్ మొత్తం కవర్ చేసి. అండ్ మేమైతే రీచ్ అయిపోయాం ద టాప్ మోస్ట్ హైయెస్ట్ పాయింట్ అనమాట గోల్కొండలో. సో ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను, ఒకసారి వ్యూ చూసేయండి. చాలా బాగుంది, నాకైతే సూపర్గా నచ్చేసింది. ఆ రోజు ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి క్లైమేట్ కూడా ఎంత బాగుందో అసలు. అండ్ సన్సెట్ టైంలో కూడా వచ్చాం కదా, చాలా బాగుండే. వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మేము అంతగానం కష్టపడి ఎక్కిన దానికి ఫలితం దక్కిందనిపించింది. ఎంత బాగుండేనో పైన, అసలు చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. అండ్ ఇంకా టైం అయిపోయిందనమాట. సో ఇక అందరినీ వెళ్ళిపోమంటున్నారు కిందికి. 6 తర్వాత ఎవరిని ఉండనియరు పైన. అండ్ గోల్కొండ నుంచి కూడా ఎగ్జిట్ అవ్వపోవాలి 6 తర్వాత. సో ఇక మేము కూడా కిందికి వచ్చేసాము. అసలు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము గోల్కొండ ఫోర్ట్లో. ఈ ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. అప్పట్లోనే ఇంత బాగా కట్టారా అని అనిపిస్తుంది, చాలా బాగుండే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. ఈ రోజంతా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. అండ్ మీరు కనుక ఇప్పుడు దాకా విజిట్ చేయకపోయి ఉంటే గోల్కొండ ఫోర్ట్ ఖచ్చితంగా విజిట్ చేయండి. విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.